ఫ్రెండ్స్, అక్కినేని అఖిల్ మ్యారేజ్ అనేది చాలా అంటే చాలా సింపుల్‌గా జరిగింది. ఎంత సింపుల్‌గా జరిగిందంటే, మహా అయితే ఇక 300 మంది కన్నా ఎక్కువ రాలేదు. అసలు అది కూడా వచ్చారో లేదో తెలీదనమాట. నాగార్జున ఇంటిలోనే ఒకవైపు ఒక ఎనకాల గార్డెన్‌లో వాళ్ళు డెకరేషన్ చేసి పెళ్ళిని నిర్వహించారు. అయితే వాళ్ళ వరకు వాళ్ళు చాలా సింపుల్‌గా చేసేసారు. ఈ పెళ్ళికి విడాకుల తర్వాత ఫస్ట్ టైమ్ ఒక ఒకేషన్‌లో, ఒక ఈవెంట్‌లో అంటే ఒక పెళ్లి ఫంక్షన్‌లో సమంత కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే నిజానికి సమంత వెళ్ళిన ఫోటోలు సోషల్ మీడియాలో అస్సలు వైరల్ కాలేదు. కానీ కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే బయట కొంతమంది సెలబ్రిటీస్‌ని క్యాప్చర్ చేసే క్రమంలో ఈ ఫోటో అయితే బయటపడింది. అయితే నిజానికి అక్కినేని అఖిల్‌కి సమంత అంటే చాలా అభిమానం. ఇక తను విడాకులు తీసుకున్న తర్వాత కూడా అక్కినేని అఖిల్ తన వదినతో అంటే తన పెద్ద వదినతో కలిసి దిగిన ఫోటోలు ఏది కూడా తను విడిచిపెట్టలేదు. అన్నీ కూడా షేర్ చేస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా తన బర్త్‌డేకి తనకు సంబంధించిన ప్రతి ఈవెంట్‌లో కూడా ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. అలాంటి అక్కినేని అఖిల్ నా పెళ్ళికి నువ్వు కంపల్సరీ రావాలి అని చెప్పేసి స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చాడట. అయితే సమంత కేవలం అక్కడికి వచ్చి ఒక 20 నిమిషాలు మాత్రమే ఉండి అక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోవడం జరిగిందట. నిజానికి నిన్నటి వరకు కూడా దుబాయ్‌లోనే ఉంది సమంత. కానీ ఇక అక్కినేని అఖిల్ పెళ్లి కోసం తను ఇండియాకి రావడం జరిగింది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.